హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు ఇంట్లోనే ఈజీగా మనం శారీకి కుచ్చులు ఏ విధంగా వేసుకోవచ్చు అనేది చూపించేస్తానండి. మనం దీనికోసం బొటిక్లో ఇవ్వాల్సిన పని లేదు, 100 రూపీస్ ఖర్చు చేసుకోవాల్సిన పని అంతకన్నా లేదు. ఎందుకంటే ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. అది ఎలా అనేది చూసేద్దామా మరి? ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చూడండి, మనం హాఫ్ ఇంచు మనం కట్ చేసుకోవాలండి. స్టార్టింగ్లో మనకి క్లాత్ ఉంటుంది కదా, అది ముందే తీసేస్తే కుచ్చులు వేసుకోవడానికి ఈజీగా రాదు. అందుకని చెప్పి తీసుకోకుండా మనకి హాఫ్ ఇంచు, కొంతమంది 1 ఇంచ్ కూడా పెట్టుకుంటారు. నేనైతే హాఫ్ ఇంచ్ పెట్టాను. హాఫ్ ఇంచుగా నేను చివర కొద్దిగా కట్ చేశానండి. కట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి విడిపోతుంది. మనం శారీ దాకా విడిపోతుంది ఆ కుచ్చులు అనేవి. వాటిని మనం ముడేసుకోవాలి. ముడేయటం నాకు రాదు అని అనుకోవద్దండి. మామూలు థ్రెడ్స్ మనం ముడేయటం వస్తే వీటిని కూడా ముడేసేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. దాన్ని రౌండ్గా తిప్పితే సన్నగా అవుతుంది కదండి. దాన్ని ఒక వేల్లో నుంచి ఆ విధంగా తీసేసుకుంటే ఈజీగా మనం ముడేసేసుకోవచ్చండి. ముడేసుకున్నాక టైట్గా లాగేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం కిందది మనం థ్రెడ్స్ అవన్నీ కూడా తీసేసుకోవచ్చు. చూశారు కదా, చాలా ఈజీ అండి. దీనికోసం చాలామంది నాకు ముడేసుకోవటం రాదు అని చెప్పేసి బొటిక్స్లో మిషన్స్ దగ్గర అలా ఇచ్చేస్తారండి. ఎంతండి, ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే సరిపోతుందండి. మనం 100 రూపీస్ సేవ్ చేసుకున్నట్లే. ఎందుకంటే ముళ్ళేయటానికి 100 రూపీస్ తీసుకుంటారండి శారీకి. ఇంతకుముందు నేను వేయించానండి. ఆ తర్వాత ఒకసారి ఇంట్లో ట్రై చేశాను, బాగా వచ్చింది. అందుకని చెప్పి అప్పటి నుంచి శారీస్కి నేనే వేసుకుంటున్నానండి ముళ్ళు అనేవి. ఈసారి టజల్స్ వేస్తున్నారు కదా కొత్తగా, అవి కూడా ట్రై చేయాలండి. చేస్తే మాత్రం కంపల్సరీ మీకు చూపించేస్తాను. చూశారు కదా, స్టార్టింగ్లో మనకి ఎలా ఉందండి, శారీ అడ్డంగా ఉండే థ్రెడ్ కూడా ఉంటుంది. అది తీసేస్తేనే మనకి నిలువుగా ఉన్న దారాలు మన కుచ్చుల్లాగా వస్తాయి. అందుకోసం దాన్ని పట్టుకుని స్లోగా తీసేస్తూ ఉంటే సరిపోతుందండి. దారం వచ్చేస్తుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఈజీగానే చూశారు కదా, ఆ విధంగా తీసేస్తే సరిపోతుందండి. అది తీయకపోతేనండి మనకి కుచ్చుల్లాగా బాగోదండి, అంత లుక్ రాదనమాట. చాలామంది తీయరండి వాటిని. ఐరన్ చేసినప్పుడు కూడా అలానే ఉండిపోతాయి. గంజి పెట్టి అలా ఐరన్ చేసినప్పుడు అలా ఎలా ఉందో చూశారు కదండి. అవి తీయకపోతే తీసిన తర్వాత ఎలా ఉందనేది చూశారు కదా. ఇక మిగిలిన అన్నీ కూడా అదే విధంగా వేసేసుకుంటానండి నేను. ఒకసారి ఇంట్లో అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే కంపల్సరీ వస్తుందండి. చూశారు కదా, నేనైతే మొత్తం ఫినిష్ చేసేసానండి. నాకు ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది. ఎలా వచ్చింది అనేది మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈజీగా మాత్రం ట్రై చేసి మీరు ఏ విధంగా ఉంది, ఈజీగా ఉందా, టఫ్గా ఉందా అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో అయితే మీకు ఎలా ఉందండి, నచ్చిందా అండి? చూశారు కదా, మనకి టజల్స్ అనేది ఈజీగా అయిపోయినాయి. ముళ్ళు, పాతకాలంలో ముళ్ళు అనేవాళ్ళు, ఇప్పుడు టజల్స్ అంటున్నారు, అంతే తేడా. ఎప్పుడైనా సరే ఏదైనా మనం వేసుకునే విధానంలోనే ఉంటుందండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు. హడావుడి పడాల్సిన పని కూడా లేదు. స్లోగా మనం నిదానంగా వేసుకుంటే అయిపోతుంది. శారీ అయితేనండి కొద్దిగా ఆరెంజ్ కలరు, సిల్వర్ బార్డర్, సిల్వర్ చెక్స్ వచ్చాయి. శారీ కూడా చాలా బాగుంది. దానికి టజల్స్ విడిగా వేయించడం ఎందుకులే, ఇందులో వచ్చిన కుచ్చులే వేసేద్దాం సరిపోతుంది అని అనుకుని నేను ఆ విధంగా వేసేసుకున్నానండి. మీకు నచ్చింది కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.